అమ్మ ఎన్ని రోజులు అంటే 2 రోజులు అవుతుంది ఇక్కడ మొత్తం కూల్చేసి. అసలు మీ పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది? ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడ వండుకుంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ పడుకుంటున్నారు? వర్షాలు పడుతున్నాయి పక్క నుంచి. వర్షంలో తడుస్తున్నామండి, వర్షంలోనే ఉంటున్నామండి. తిండి కూడా తినడు కానీ దానికి కూడా లేదు. ఇగో ఉన్న రూమే కూల్చివేశారు. ఉన్న రూమ్ ఒక్క రూము ఉండే రూము ఉంచుర్రి అని కాళ్ళ పడిన కూడా ఇగో రూమ్ కూడా కూల్చేసిర్రు. మా పరిస్థితి ఘోరంగా, రోడ్డు మీద దోమలు కుడుతున్నాయి మాకు. మాది ఓన్ హౌస్ అయితే కాదు, మాకు నలుగురు పిల్లలు ఉంటే ఇక్కడ ఉన్న ఓనర్స్ మీరు ఎంతమంది, రెంట్కు పోవాలంటే మీరు ఎంతమంది, నలుగురు అంటే ఆరు మందికి రెంటెడ్కి ఇస్తలేరు. 6 మంది అంటేనే రెంటెడ్ ఇస్తలేరు. ఆల్రెడీ అన్ని తిరిగినాము రెంటుకు తిరిగితే 6 మందికి రెంటెడ్ ఇయ్యమని అంటారు. వయసు ఉన్న పిల్లలు ఎక్కడ పోతాం మేము? ఏడ పోవాలి? బాత్రూమ్ ఏడ వెళ్ళాలి? మేమేం చెయ్యాలి? బాయ్స్ అంటే ఏదో అయిపోతారు, వాళ్ళకి నడిచిపోతుంది. మేమేం పోవాలి? ఎక్కడ పోవాలి? ఏడ చెయ్యాలి? ఏం చేయాలి? ఇక్కడ తినే పరిస్థితి మాది. రోడ్డు మీద తింటున్నాం మేము. మాకేమైనా ఇల్లు ఉందా? ఇల్లు లేదు కదా, అన్ని రెంటెడే. అన్ని అసలు ఇవి తీసినా కానీ ఈ సామాను కొద్దిగా గొప్ప ఉంది కదా, ఈ సామాన్లు ఒక చోట పెడదామని మా ఆయన మా వారు ఇక 2 రోజుల నుంచి తిండి తిప్ప లేకుండా అన్ని వెతుకుతుండు. అన్ని ఎవ్వరు రెంట్కి ఇస్తలేరు. మేమేమి ఈ మిషన్లు ఏమవ్వాలి? మేమేం అవ్వాలి? మా పరిస్థితి ఏంటి? వర్కర్స్ పరిస్థితి ఏంటి? కొంచెం టైం ఇస్తే మేము వెళ్ళిపోయే వాళ్ళం కదా. అట్లీస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేయలేదా ఇది కూల్చే ముందు? అంటే నేను విన్న దాని ప్రకారం 2 రోజుల ముందే మీకు నోటీసులు ఇచ్చారు, అయినా సరే మీరు ఎవరు వినకపోతే ఇక్కడ కూల్ చేశారు అనేది అయితే నేను విన్నాను. అది తప్పు మేడం, అది తప్పు, చాలా అంటే చాలా తప్పు. ఎవరు చెప్తుండో కానీ వాడు చాలా తప్పు. మాది ఓన్ హౌస్ ఇది, ఖాళీ చెయ్యక మాది ఓన్ హౌస్ ఇది. నువ్వు అసలు కూలగొడుతుంటే మొత్తం అందరం కాళ్ళ పడి ఎక్కడక్కడ స్ప్రో తప్పిపోయి ఎక్కడక్కడ పడిపోతే ఒక్క 1 అవర్ టైం అని అడిగినా కూడా టైం ఇవ్వకుండా నువ్వు బందోబస్తుగా పెట్టేసి సెక్యూరిటీని వాళ్ళందరినీ పెట్టేసి మాకు రోడ్ మీద గుంజుకొని రోడ్ మీద పడేసారండి. మాకు రోడ్ మీద పడేసి గేట్ వేసి తిండి వండుకొని తినడానికి ఈ ఒక్క రూమ్ అడిగినాం, అది కూడా ఉంచలేదు. సామాన్లు పోయినాయి, ఒక్క రూమ్ తినడానికి ఆడపిల్లలు ఉన్నారని మొత్తుకున్నా కింద పడిపోయినా ఈ ఒక్క రూమ్ కూడా ఉంచలేదండి. అసలు మొత్తం గులగొట్టేసిర్రు. మిషన్లు పాడైపోయినాయి. ఇప్పుడు ఈ నష్టం ఎవరికి? మాకే కదా. ఎందుకు అంత దారుణం ఎందుకు చెయ్యాలి? గవర్నమెంట్ ల్యాండోడు రోడ్ ఎందుకు వేసిండు? కరెంట్ ఎందుకు ఇచ్చిండు? ఈడ మనం కొనే భూమి అయితే అన్నీ అడుగుదాం, ఈ ల్యాండ్ ఎక్కడ ఉంది ఏంటిది అని అడుగుదాం. కానీ మనం రెంటెడ్ ఏం అడుగుదాం ఓనర్కి? అట్లీస్ట్ రెంటర్స్ కైనా సరే చెప్పుంటే బాగుండేది. చెప్పాలి కదా. రెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫామ్ అయితే చెప్పాలి కదా. సరే నువ్వు ఓనర్కి చెప్పి ఉంటావు, ఓనర్ మాకు చెప్పలేదు, చెప్పినావో చెప్పలేదు మాకు తెలియదు, చెప్పలేదు. ఇక్కడ వచ్చి ఇన్ఫర్మేషన్ కోసం ఎవరో ఒక మనిషిని పంపించాలి కదా. ముందు పంపించి రెడ్ మార్క్ వేసేసి మీరు ఖాళీ చేసేయండి అని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఖాళీ ఎందుకు చెయ్యము? ఇది మాదా? మా సొంతమా ఇది? మేము రెంటుకుంటున్నాం కదా. మీరు చెప్తే మేము ఎందుకు ఖాళీ చేయం? మాకు టైమే ఇయ్యలేదండి, మాకు అసలు టైమే ఇయ్యలేదు వాడు. నేను చెప్తున్నా కదా, ఆయన మీద ఎంత అంటే అంత వస్తుంది కానీ బూతులు వస్తుంది నాకు. ఆయన వింటుండేమో వినని, ఆయన విన్న ఏం పర్వాలేదు నాకు. అంత కడుపు మంట. నాకు 23 సంవత్సరాలు మా పిల్లలకు. ఆ పిల్లలకు పెళ్ళి ఎవరు చేస్తాడు? ఈయన చేస్తాడా? మాకు 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. మాకు ఎవరు? ఇప్పుడు రోడ్ మీద పడిపోయినాం మేము ఉన్నోళ్ళ. మా హైదరాబాద్లో ఒక్క ఇల్లు ఉందా? మాకు ఇల్లు లేదు, ఊర్లో ఇల్లు లేదు. ఊర్లో ఉన్న ప్రాపర్టీ అన్ని అమ్మేసి గీడ పెట్టేసుకున్నాం మేము ఎడపోయి బతకాలి. ఊర్లో వెళ్ళాలంటే ఊర్లో లేదు. చిన్న విలేజ్ అండి, చిన్న తండ మాది తండ. మేము ఉన్నోళ్ళం అయితే కాదు కదా. విలేజ్ రూపాయి సంపాదించి మేము చేసిన కష్టం ఇది. మేము చేసిన కష్టం ఒక్క రోజులు, ఒక్క గంట 10 నిమిషాల్లో కూల్చేసిపోతే మేము ఎక్కడ పోవాలి? మేము ఎలా? మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? మాకైతే ఇక్కడ ఓన్ ల్యాండ్ లేదు. ఊర్లో ఉన్న ల్యాండ్ అమ్మేసి ఈడ ఏదో పిల్లల కోసం వచ్చినామండి. మేము చెప్తున్నాం కదా, పిల్లల కోసం వచ్చినాం మేము పిల్లలకు. మాకైతే చదువు లేదండి, మేము చదువుకోలేదు, మా వారు కూడా చదువుకోలేదు. ఒక్కొని కాడ పని చేసినాం
అట్లాంటి కంపెనీలో పని చేసి వర్క్ నేర్చుకొని ఏదో మన పిల్లల కోసం పెడదామని మేము నైట్ పగలు ఓనర్లు అంట పిల్లలని పెట్టేసి వర్కర్స్ పెట్టుకొని ఓనర్లు ఇంట్లో పండుకొని పని చేపిస్తుర్రు. కానీ మేము అలా లేదే, మాకు లేదు కదా, మేమే ఓనర్లు, మేమే వర్కర్స్, మేమే మేము అలా చేసుకున్నాం. మా ఆయన సపోర్ట్, నేను పొద్దున లేస్తే పిల్లలు కూడా పట్టించుకోలేదండి, మేము పిల్లలు కూడా వదిలేసినాం. ఈ పని మీద వదిలేసి ఇవాళ సంపాదిస్తే రేపు మన పిల్లలు బతుకుతారేమో, మన పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని పొద్దున లేచి వచ్చి మా ఆయనతోనే వర్క్ చేస్తాను. నేను మా ఆయనతో వర్క్ చేసి అసలు ఒక్కరోజు జ్వరం వచ్చినా కూడా ఇంట్లో పండుకోలేదండి, నేను ప్రశాంతంగా తినలేదండి. నేను ఎవరైనా పిల్లలకు స్కూలు పెద్ద పెద్ద స్కూల్లో చేర్పిస్తుంది, గవర్నమెంట్ స్కూల్లో చదివిర్రు నా పిల్లలు, ఇప్పుడైనా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుర్రు, గవర్నమెంట్ కాలేజీలో చదివిర్రు నా పిల్లలు. నా అమ్మాయి పెద్ద అమ్మాయికి మాకు పెట్టుబడి పెట్టుక సమత లేక ఒకసారి డోనర్స్గా ఇచ్చిండు మా అమ్మాయిని. అమ్మాయిని డోనర్స్ వచ్చి మా అమ్మాయి మా బాధ చూడలేక ఏదో సాధించాలని ఆమె ఫ్రీ సీట్ కొట్టుకొని బాసర చదివింది. మేము ఎక్కడ మా పిల్లలకి ఎక్కడ ఏ పైసలు పెట్టలేము, మేము అవన్నీ దీంట్లో పెట్టినామండి, అన్నీ దీని మీద పెట్టినాం. మా పిల్లలు అందరు గవర్నమెంట్ స్కూల్లోనే చదివిర్రు, అసలు పిల్లలు కూడా చూసుకోలేదు, దీంట్లో పెట్టి ఒక్క గంటలో నాశనం చేసిపోయారండి. మేము ఎలా అయిపోవాలి, ఏం చెయ్యాలి, మా బాధ ఎవరికి చెప్పాలి? ఇప్పుడు పోయినా ఊర్లో పోయి ఉండాలన్నా, భూమి దున్నుకొని తినాలన్నా ఊర్లో కూడా చక్కగా లేదు మాకు, మేమేం చేయాలి? మా పరిస్థితి అట్లా ఉందండి. మరి అంటే దీనికి సంబంధించి కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యి మీరు ఏదైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వారు తెలంగాణ భవన్కి రండి, మీరు కంప్లైంట్ ఇస్తే లీగల్ సెల్ తరపున మీ తరపున మేము నిలబడి పోరాడతామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది, ఇందాక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాని గురించి మరి ఏమంటారు? అంటే మీరు వెళ్తారా అక్కడికి, మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా? మీకు జరిగిన అన్యాయాన్ని మీరు నిలబడతారా? నిలబడతామండి. సార్ మంచి చేస్తా అంటే మేము ఎక్కడైనా వస్తాం. మాకు ఇప్పుడు దాకా ఏ రాజరికం వెళ్ళలేదు, ఎవ్వరు చిన్న చిన్న పార్టీ ఉన్నా కూడా ఎవ్వరు తెలియదండి మాకు, ఎక్కడ వెళ్ళలేదు, ఎక్కడ తిరగలేదు. ఓటేయని వస్తారు, ఓటేయ వరకే మేము, కానీ ఎక్కడ తిరగలేదు మేము. అసలు మాకు ఈ రాజరికం ఏమంటే మాకు కూడా ఇంతవరకు తెలియదండి, మాకు ఏమీ తెలియదు. సారు మాకు న్యాయం చేస్తా అని చెప్తే కేటీఆర్ సారు మంచిదే అండి, మాకు కేసీఆర్ సార్ న్యాయం చేస్తా అంటే మేము ఏడైనా వస్తాం. ఈ చెత్త మన తెలంగాణ సార్ వచ్చినప్పటి నుంచి మన తెలంగాణ మంచిగానే ఉంది, మన తెలంగాణకు మనం తీసుకొచ్చినాం మళ్ళా రిటర్ను, కానీ ఎవడో వచ్చి ఇలా ముంచేస్తుండు. అదే అండి, మాకు మంచి చేయాలి. రైట్ అమ్మా. సో మొత్తానికైతే ఇది ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తుంటే కూడా మనం చెప్పలేకపోతున్నాం, వీళ్ళ సిచ్యువేషన్ కూడా చాలా హారబుల్గా ఉంది. కనీసం వీళ్ళకి వండుకోవడానికి కాదు కదా, వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా లేనటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. సో మొత్తానికైతే వీళ్ళ బాధలు వీళ్ళు చెప్తుంటే అయితే నిజంగా అది కళ్ళంట నీళ్లు తెప్పిస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే వీళ్ళు కూడా వెళ్ళి తెలంగాణ భవన్కి వెళ్ళి వీళ్ళు ఇక్కడ కంప్లైంట్ చేస్తామని చెప్పేసి ఇక్కడున్న బాధితులు అయితే చెప్తున్నారు.